క్యూట్ బాయ్ రంగువా. ఏమండి కాఫీ. ఏమో నీ పుత్రత్వాన్ని చూసావా? ఇంటికి బాగా పెరిగిందిరా. పొద్దున్న ఎవరా అంటే లేచేవాడు కాదు, కానీ ఈరోజు కోడి కంటే ముందుగా లేచి పెళ్లి కొడుకులే రెడీ అవుతున్నాడు. ఏం జరుగుతుందో ఏంటో. అబ్బా అదేం లేదండి, పాపం వాడికి కాలేజ్లో ఏదో పనుందంట. కాలేజా? వాడి బొంద కాలేజు. వాడికి బీటెక్ అయ్యి సంవత్సరం అవుతుంది. ఆడి కాలేజీ పనే ఉంది. యా ప్రాసి అదవా. వాడి మీద ఎప్పుడు మీకు అనుమానమే. అనుమానం కాదే, నా నమ్మకం. మనవాడు ఏ పనికి మళ్ళీ పని చేస్తాడో అని ఓ గట్టి నమ్మకంలే. ఎంతైనా వాడు మీ కొడుకు కదా, ఎక్కడ మీ పోలికలు వచ్చాయేమోనని మీకు భయం. సర్లే, గ్యాప్ ఇస్తే చాలు మధ్యలో దూరతావు. ఆడికి సపోర్ట్ చేస్తావు, నన్ను దొబ్బుతావు. నాన్నగారు. ఓ నాన్నగారు. రే, రోజు పొద్దున్నే బరిగొంతు తీసుకొని చెవులు చిల్లిపడేలా అరిచేవాడివి కదరా. ఏమైంది ఈరోజు? టోన్ మారింది, ఏదో పెద్ద టెండర్ వేసావు. నాకు 10,000 కావాలి. ఏంటి? 10,000 కావాలి. 10,000? ఇస్తాడా ఇడా? రే, సిగ్గుండి అడుగుతున్నారు నువ్వు. యాప్రాసి ఏదవా? 25 సంవత్సరాలు వచ్చాయి, డబ్బులు సంపాదించేది, రూపాయి సంపాదించేది లేదు, ఏమీ లేదు. మళ్ళీ నన్నే 10,000 అడుగుతున్నావు పైగా. రే, నీ వయసులో ఉన్న కుర్రోళ్ళందరూ సంపాదించుకొని లక్షలు సంపాదించుకుంటున్నారా. ఎగ్జామ్ ఫీజు కట్టాలి నాన్నగారు, అందుకే ఈరోజే లాస్ట్ డేటు. రే, నీ బీటెక్ పోయి సంవత్సరం అవుతుంది, అర్థమవుతుందా నీకు? రా అంటే తెలుస్తుందా? ఇలాంటి స్టోరీలు ఏమంటే మీ అమ్మకి చెప్పు, బుర్ర తక్కువది, అదేంటది, నేను కాదు. వింటున్నా అన్నీ వింటున్నా. ఇదొకటి, ఇంట్లో ఏ మూలన్నా సరే అన్నీ వినపడతాయి. అది నాన్నగారు 10,000 ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతా. పోనీలేండి, పసివాడు అడుగుతున్నాడు పాపం. 10,000 కదా, ఇచ్చేయండి. పశువులో ఉన్నాడు ఈడి పసివాడేంటి? ఇప్పుడు ఈ డబ్బులు ఇస్తే ఏం చేస్తాడో ఏంటో. ఇప్పుడు ఇలానే మాట్లాడి మీరు నాకు కోపం తెప్పిస్తారా, లేక మర్యాదగా వాడికి 10,000 ఇస్తారా? ఇంత ప్రేమగా చెప్పిన తర్వాత కూడా ఎందుకు ఇవ్వను? ఇస్తా, డబ్బులు ఇస్తా. వెళ్ళి బీరువాలో ఉన్నాయి, తీసుకున్నానా? థ్యాంక్ యూ మమ్మీ. ఏం నటిస్తున్నారా? అమ్మయ్యా, ఎట్టో 10,000 సెట్ అయినాయి. ఇప్పుడు నా పిల్లలు సెట్ చేయాలి ఫోన్ చేసి. అది 1 2 3 4 5. ఓకే అమ్మయ్యా, వచ్చేసినాయి. హలో బేబీ. బేబీ లేదు, గీబీ లేదు. ముందు నాకు ఇవ్వాల్సిన గిఫ్ట్ ఇస్తున్నావా లేదా? అర్ధగంట నుంచి వెయిట్ చేస్తున్నా. పొద్దుననగా వస్తానన్నావు, మధ్యాహ్నం అవుతున్నా రాలేదు. ఇంకో అరగంటలో రాలేదో ఇక్కడ ఎవడు కనిపిస్తే వాడితో వెళ్ళిపోతా. అయ్యో బేబీ, అంత మాట నీకు బేబీ. ఇంకో అరగంట వెయిట్ చేయి, అదిరిపోయే గిఫ్ట్తో నీ ముందుంటా. ఆల్రెడీ ఇక్కడ ఎవడో నాకు సైట్ కొడుతున్నాడు. నీ ఇష్టం, ఎంత తొందరగా వస్తే అంత మంచిది. పిచ్చి కాకపోతే దీని జిడ్డు మొహానికి సైడ్ కొట్టేవాడు ఎవరన్నా ఉంటాడా? నేనంటే వేరే ఆప్షన్ లేక దీన్ని తగులుకున్నా. ఏంటి బేబీ బేబీ బేబీ, వచ్చేస్తున్నా 10 నిమిషాలు అంతే, వచ్చేస్తున్నా. మల్లె మొగ్గ మల్లె మొగ్గ మల్లె మొగ్గ ఇల్లు మొగ్గ ఇల్లు. హాయ్ బేబీ. హాయ్ బేబీ. బేబీ వచ్చేసా, నీకోసం గిఫ్ట్ తెచ్చేసా, పడుకో. అమ్మా బేబీ, సరే నువ్వు కూడా నాకు ఏదో గిఫ్ట్ ఇస్తాన్నావు కదా, ఇస్తే. ఇదిగో పట్టుకో. ఇది చాక్లెటా? నేను ఇంకా ఏదో అనుకున్నా. నువ్వు కూడా ఐఫోన్ ఇస్తావనుకున్నా. నువ్వు ఇచ్చిన గిఫ్ట్కి ఇదే ఎక్కువ. ఇది పెద్ద ఐశ్వర్యాయి, దీనికి మళ్ళీ ఐఫోన్ గిఫ్ట్ ఇవ్వాలంట. ఏంటి అంటున్నావు? ఏం లేదు బేబీ, అదేం లేదు. ఇప్పుడు ఐఫోన్ తయారైంది కూడా చైనాలోనే. అయినా అందంగా లేని వాళ్ళు కదా ఐఫోన్. నీకెందుకు, నువ్వు చైనా ఫోన్లో సెల్ఫీ తీసుకున్నా అందంగానే ఉంటావు. మీరు అలా పొగడకండి, నాకు సిగ్గేస్తుంది. దీని గబ్బు మొహానికి మళ్ళీ సిగ్గు ఒకటి. వింటున్నా ఊరికే జోక్ చేశా. ఆ జోక్లే తగ్గించుకుంటే మంచిది. సర్లే, మరి నాకు
హా, నీకు నాకు అదే సాగదీయకుండా ఏంటో చెప్పు. అదే బేబీ మన ఇద్దరం ఆ పాపు ఎవరు వచ్చారు చూడు ముందు. ఎవర్రా మీరా? ఒక్కసారి తలెత్తి పైకి చూడరా తెలుస్తుంది. సార్ నమస్తే సార్. కామంతో కళ్ళు మూసుకుపోయినాయా? పోలీస్ అయినా పార్క్ లో ఏం పనులురా? పని పట్టాలేదా? పబ్లిక్ న్యూసెన్స్ పెట్టి బొక్కలే వేస్తా. సార్ అదేం లేదు సార్, ఉత్తి ఫ్రెండ్ సార్, కలిసేదానికి వచ్చి అంతే. అబ్బా ఫ్రెండ్ అయితే పార్కులో కలుస్తారా? ఓ ఇలాంటివి చాలా చూసాం రా. 30 years ఎక్స్పీరియన్స్ ఇక్కడ పండిపోయింది. రంగేసాం అంతే. అయినా నీలాంటి వాళ్ళకి ఇలా కాదురా, 4 బాత్తే గానీ బుద్ధి రాదు. మై డియర్ కానిస్టేబుల్స్ స్టార్ట్ ద మ్యూజిక్. మ్యూజిక్ అంటే డాన్స్ కాదురా, కొట్టండి. రే ఇదంతా కాదురా, లాభం లేదు కానీ మీ పేరెంట్స్ పిలవండి. సార్ పేరెంట్స్ సార్ వద్దు సార్. ఏరా? సార్ మా నాయన హాస్పిటల్లో ఉన్నాడు సార్. ఏమైందిరా? సార్ మా నాయనకి సిగరెట్ తాగి కిడ్నీ ఫెయిల్ అయింది సార్. నా బుల్లి కిడ్నీ ఇస్తా అంటే డాక్టర్ నీ బుల్లి కిడ్నీ వద్దు పెద్ద కిడ్నీ కావాలని చెప్తే రాయల్ ఎన్ఫీల్డ్ వేసుకొని అట్లా వచ్చాను సార్. ఈ అమ్మాయి దొరికింది సార్. ఈ అమ్మాయి కిడ్నీ ఇస్తుందేమో అని చెప్పి అడుగుతున్నా సార్. ఈ జోకులు బాగుతున్నాడు రే. ఒరే నువ్వు చెప్పిన స్టోరీలో రాయల్ ఎన్ఫీల్డ్ నీ సైజు ఉంటే బాగుండేదిరా. స్టాప్ రే, ఇదంతా కాదు, అర్జెంట్గా మీ పేరెంట్స్ పిలవండి, పెళ్లి చేసేయాలి. సార్ సార్ ఏదో టైం పాస్ కోసం దీంతో వచ్చా సార్. ఈ జిడ్డు మొహం నా పెళ్ళింది సార్. ఏరా నేను నీకు టైం పాసా? ఎప్పుడైనా అద్దంలో ముఖం చూసుకున్నావారా? కోతికి ఎక్కువ కొండముచ్చుకు తక్కువలా ఉంటావు. నేను నీకు టైం పాసా? రే మీ యాషన్ నా దగ్గర కాలే కానీ అర్జెంట్గా మీ పేరెంట్స్ని పిలవండి, లేదంటే మరొక్కసారి మ్యూజిక్. ఒరే నువ్వు యూట్యూబ్ ఆన్ చేసి మంచి మా సాంగ్ పెట్టరా. చైరా. సార్ సార్ వద్దు సార్, వద్దు సార్. కానిస్టేబుల్స్ టేక్ ద ఫోన్, కాల్ ద పేరెంట్స్. సార్ ఫోన్ సార్ బ్యాలెన్స్ లేదు సార్, వద్దు సార్, నేనే చేస్తా సార్. నాయనా ఉడియమ్మ వీడియో అయింది, మళ్ళీ మారింది. ఏం కనకారం ఎలా పెట్టాడో ఏంటో. నాయనా నాయనా. రే యామరా గాడిద గొంతు, అసలు ఏమైందో చెప్పుచావు. అంటే గర్ల్ ఫ్రెండ్తో పార్క్ వచ్చాను ఆయన, పోలీసులు పట్టుకున్నాను నాయన. ఈ గనకరం ఎలా పెట్టడానికేనా పొద్దున 10,000 అడిగింది? చెత్తదివో, నువ్వేదో బాగుపడతావని నీకు 10,000 అడిగిస్తే నువ్వు చేసే పని ఇదో. ఇప్పుడు దా వాళ్ళు కూల పడిచారా, మళ్ళీ నువ్వు వచ్చి కొడుతున్నావా? ఏదో పెళ్లి కాదు, పిల్లని ఎవరిస్తారా అనుకున్నాను, కానీ ఇలా చేసి తెచ్చాడు. సర్లే ఇంకేం చేస్తాం, పెళ్లి చేద్దాం పదండి. బాగా చెప్పారు అంకుల్, పెళ్లి చేసేయండి. నువ్వెవడరా నాకే అంకుల్లో ఉన్నావు? ఎక్కువ మాట్లాడకరే, ఆడితో పాటు లాకప్లే వేస్తా. ఇట్స్ ఓకే సార్. ఎవడు రాయడా నా పిల్లకి పెళ్లి చేసేది? బాబు ఎవరు నువ్వు? దీని మొగుణ్ణి. దీనికి ఎప్పుడు పెళ్ళి అయిందే? అంటే నీ జిడ్డు మొహానికి నేను ఒక్కనే సరిపోను, మళ్ళీ ఇద్దరా? అమ్మాయి ఫోన్ చేసి ఆడుకున్నావు కదా మే, నీకు ఐఫోన్ కావాలా? పొద్దున్న వచ్చే ఒళ్ళు ఊనం అయిపోయింది కదా మే, నీ ఇలా కాదు మే. నువ్వెందుకు కొడతావు? తప్పు చేసింది కదా, నేను కొడతా. సరేనా? ఓకే నువ్వు రావే. ఓకే ఫోన్ కావాలా? ఫోన్ కావాలా? ఐఫోన్. రే చేసిన ఓవరాక్షన్ చాలరా. ఆవిడ తప్పు చేస్తే మరి నువ్వేం చేసావురా? మరి నువ్వు తప్పు చేసి